ప్రతి విమెన్ కి మెన్ కి కూడా లైఫ్ లో చాలా ట్రామా, అందరి లైఫ్ ఏమి సుఖంగా నడిచిపోదు, చాలా ట్రామా ఉంటది, బ్రేకప్స్ ఉంటాయి, చాలా కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. బట్ అవన్నిటిని దాటుకొని మనం లైఫ్ లో ఎంత సక్సెస్ అవ్వాలి అన్నది మన మైండ్ సెట్ బట్టి ఉంటది. సో వీ హ్యావ్ టు టైం తీసుకొని అయినా, టైం హీల్స్ అంటారు కదా, వీ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. ఇంక నుంచి మేబీ నాకు ఇంక నుంచేమో, బట్ వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్. అన్ని వదిలేసి మనకి కావాల్సింది లైఫ్ లో ఏది కావాలంటే అది దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయనతో లైక్ హెడ్ స్ట్రాంగ్ కాదు, చాలా స్ట్రాంగ్ గా నేను ఫిక్స్ అయ్యాను. కన్విక్షన్ వినిపించింది. I'm so happy. I thank everybody again. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అండ్ ఇంత సక్సెస్ చేస్తున్నందుకు సైక్ సిద్ధార్థ్ అని. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్. మొన్న సందీప్ కిషన్ గారు హి సెడ్ 20% డిస్కౌంట్ ఆన్ వివాహ భోజనము టికెట్ చూపిస్తే, నౌ ఐ వాంట్ టు సే, ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ట్యాన్ కాఫీలో సైక్ సిద్ధార్థ టికెట్ చూపిస్తే, సో యా, షో ద టికెట్. నేను మా టీం అందరికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. You'll get a 20% discount on that. Extra 10% నా సైడ్ నుంచి, సో 30% డిస్కౌంట్. Sure. So 30% అంటే not 20. సో టికెట్ చూపెట్టండి. కమ్, వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ కాఫీస్ అండ్ ఫుడ్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మేబీ నేను కూడా అక్కడ కనిపించవచ్చు. డూ కమ్ అండ్ విజిట్ ట్యాన్ కాఫీ ఆల్సో. ఇది ప్రమోషన్ ట్యాన్ గురించి కాదు. సైక్ సిద్ధార్థ టికెట్స్ చూపిస్తే you'll get a very good discount and a good coffee. సో వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు మూవీ చూసాక మెసేజ్ చేసింది నాకు నందు చూపెట్టాడు. అప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా ఇంత మంచి సినిమా మేము తీసామా అన్న నమ్మకం వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్ రియల్లీ. థ్యాంక్ యూ. అండ్ ప్రవీణ్ సార్, ఆల్ ది వైల్ మీరు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ శివ, ఇక్కడే ఉన్నావా? సో మాతో పాటు మమ్మల్ని కాలేజెస్ కి ఊర్లన్నీ తిప్పి ఎవ్రీడే మాతో ఉండి తిప్పి చేశారు. యాక్చువల్లీ గొంతు పోయింది. నందుకి మొన్న జ్వరం, నాకు ఇవాళ గొంతు పోయింది. బట్ స్టిల్ ఇట్ ఆల్ వర్త్ ఇట్. ఎంత కష్టపడినా ఇవన్నీ వింటుంటే అవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ శివ. అండ్ వారే మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ పుషింగ్ us టు డూ ద బెస్ట్. యా, ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. సినిమా చూడండి. ఇంకా రేపు ఎల్లుండి, యా, టుడే టుమారో వీఆర్ విజిటింగ్ మోర్ థియేటర్స్. ఇంకా హౌస్ఫుల్స్ చూడాలని నేను కోరుకుంటున్నాను. I'll see you all there. A very happy new year and advance Sankranti wishes to all of you. Thank you so much. Thanks. అమ్మా, ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఒక రోజు వచ్చి ఇలా నిల్చుని ఇలా బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ పోస్టర్ వేసుకోవాలని 18 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ సక్సెస్ కొట్టిన రోజున నా డైరెక్టర్ ని పిలిచి థ్యాంక్స్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. బిఫోర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, one man I would love to thank forever for giving me this day, this happiness. Varun, my director, thank you. This is only possible because నేను సపోర్ట్ చేశాను, నేనున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఒక పెన్ను తీసి పేపర్ మీద పెట్టి తన బ్రెయిన్ అంతటిని వాడి ఒక మంచి సినిమా, నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను కానీ అన్ని సినిమాలు సురేష్ బాబు గారి దగ్గర ల్యాండ్ అవ్వలేదు కదా ఇవి. మరి ఇది అయింది అంటే కనుక, టు బిగిన్ విత్ ఐడ్ లవ్ టు డెఫినెట్లీ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు వరుణ్ రెడ్డి. ఈ ప్రమోషన్స్ లో భాగంలో ఎప్పుడూ నాకు దొరకలేదు, బట్ ఐ న్యూ దెర్ విల్ బి ఎ డే వేర్ ఇలా సక్సెస్ ఫుల్ గా ఉంటుంది సినిమా. అండ్ ఐ వాంటెడ్ టు ఆ రోజు వరుణ్ రెడ్డి గురించి చెప్పాలనుకున్నాను. దిస్ ఇస్ దాట్ డే. వరుణ్, వన్స్ అగైన్ యూ డిజర్వ్ దిస్, ది ఎంటైర్ టీమ్ డిజర్వ్స్ దిస్. బట్ నా డిజర్వింగ్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అంట నేనైతే. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. మీన్స్ డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. గుడ్ డైరెక్టర్, అబ్సల్యూట్లీ వరుణ్ ద రెడ్డి. ఈ కెమెరాస్ ఆఫ్ అయిపోయినాక బికాజ్ ఒక అంటే బ్యాక్లాగ్స్, ఇప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే హీరోలకి అందరికీ అని చెప్పాను, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది ఆ హీరోని. వీడి సినిమాలన్నీ ఏం ఉండవురా అనేటువంటి ఒక ముద్ర మన మీద పడిపోయి ఉంటుంది. ఆ ముద్ర 18 ఏళ్ల ముద్రని చెరపాలంటే
ఎలాంటి బలమైనటువంటి వెపన్ ఉండాలి, అలాంటి ఒక బలమైనటువంటి వెపన్ వరుణ్ రెడ్డి. అమేజింగ్ డైరెక్టర్. చాలా మంది చాలా విషయాలని సినిమాలో రెజోనేట్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే కనుక, ఇందాక వరుణ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గురించి మేము వాడామనుకోండి, మేమంతటికి మేము వచ్చి చెప్పి అలాగా ప్రతిదీ అరటిపండు ఒలిచి చెప్పనక్కర్లేదు కొన్ని సినిమాల్లో. అలాంటి ఎన్నో మెటఫరికల్ డీటెయిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, సౌండ్ డిజైన్ నుంచి, ఎడిటింగ్ నుంచి, డిఓపి పెట్టే ఫ్రేమ్స్ దగ్గర నుంచి ప్రతి చోట చాలా థాట్ తో చేసింది. అండ్ ఫస్ట్ హాఫ్ నేను ఒప్పుకుంటా, 100 మంది చూస్తే 40 మందికే ఫస్ట్ హాఫ్ నచ్చుతోంది, కానీ 100 మంది చూస్తే 100కి 100 మందికి సెకండ్ హాఫ్ నచ్చుతోంది. సెకండ్ హాఫ్ బేసిక్ టెంప్లెట్ లో ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ టెంప్లెట్ బ్రేకింగ్ గా ఉంటుంది. అండ్ దట్స్ అ డెసిషన్ దట్ వి స్టూడ్ బై. సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న రోజున నేను వరుణ్ ప్రతిసారి అనుకున్నటువంటి మాట, మామ ఒకవేళ ఈ సినిమా ఎవరు కొనకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా దీని లోపల ఉన్నటువంటి ఆ మెటఫరిక్ వాల్యూస్ కానీ, ఆ టెంప్లెట్ బ్రేకింగ్ స్టైల్ ఏదైతే నమ్ముకున్నామో దాని గురించి మాట్లాడతారు. ఆ రోజున మనం ప్రౌడ్ గా ఉండాలి అంటే ఈ రోజున భయపడకూడదు. లెట్స్ నాట్ ప్లే సేఫ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అని చెప్పి ఇద్దరం ఒక డెసిషన్ మీద నిల్చున్నాం. అదే చెప్తున్నా, 100లో 40 మందికి నచ్చుతుంది, కానీ 40 మంది జీవితాంతం గుర్తుపెట్టుకుని మాట్లాడేటువంటి ఆ 40 మంది అవుతారు. అండ్ వీ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అటెన్షన్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. అండ్ చాలా మందితో నేను మాట్లాడాను, హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ఈ విషయం ఐ మీన్ మీరు దాన్ని ఏమంటారు, నా ఇన్స్టాగ్రామ్ లో నేను వెళ్తున్నటువంటి థియేటర్స్ అవన్నీ సోషల్ మీడియాలోనే ఉన్నాయి. సో స్పెషల్లీ ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సెకండ్ హాఫ్ అయ్యేటువంటి లాస్ట్ 20-25 మినిట్స్ ముందు వెళ్ళి ఎవ్రీ థియేటర్, నాకు కుదిరిన ప్రతి థియేటర్కి వెళ్ళి నేను లోపల నుంచి చూస్తున్నాను. మల్టీప్లెక్సెస్ లో కూడా సింగిల్ స్క్రీన్స్ లో అరుస్తున్నారు. సో అలా అరుస్తూ ఈ సినిమాని సెలబ్రేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు.